భుజానేసుకునేవాడు, రోజు తెలుగుదేశాన్ని భుజానేసుకునేవాడు హ్మ్. ఏం పోల్ మేనేజ్ చేస్తాడు? హ్మ్. ఏం కన్విన్స్ చేస్తాడు పబ్లిక్‌ని? అంటే ఆళ్ళ పార్టీ కార్యకర్తని, ఆళ్ళ నాయకుడిని కొత్తగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసేదేముంటది? ఇన్‌ఫ్లుయెన్సర్ అంటేనే కన్విన్స్ చేయడం. సోషల్ మీడియా అదే ఇన్‌ఫ్లుయెన్సర్ చేసే పనే అది కదా! నేననేది అది ఆ పార్టీకి అనుకూలంగా రోజు మాట్లాడాక, ఇవాళ ఆడు చెప్పేది కొత్తగా ఏం నమ్ముతారు? అదే. వాళ్ళ పార్టీ వాడు ఎట్టాగో నమ్ముతుంటాడు. వాళ్ళే. వాడేం చెప్పి. హ్మ్. కొత్త తటస్థుడిని యువతలకి తీసుకురావడం గదా! హ్మ్. తటస్థుడిలో ఆలోచన రేకెత్తించి ఇటు చేస్తే కరెక్ట్ అని చెప్పగలిగేటటువంటి వాడు ఎవడున్నాడక్కడ? హ్మ్. అంటే అవి చిన్న ప్లాట్‌ఫారాలు అంటే కొన్ని ప్లాట్‌ఫారాలు ఇప్పుడు మనలాంటి. హ్మ్. మనం ఎవడికి చెప్పలేం గదా! అదే. ఈడికి ఓటే ఆడికి వేయమని మనం చెప్పేసి. చెప్తాం. హ్మ్. కాబట్టి అందువల్ల ఇట్లాంటి విషయాలు తక్కువైపోయినాయి ఇప్పుడు. హ్మ్. పార్టీలు కూడా సపోర్ట్ చేస్తాయా సోషల్ మీడియాకి ఇటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్? ఆల్రెడీ 2014 నుంచినే బిగిన్ అయిపోయింది. ఇప్పుడు హ్మ్. 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చాక దాదాపుగా ఒక 1000 మందినో ఏమో రిక్రూట్ చేసుకున్నారాళ్ళు. అవును. హ్మ్. రిపోర్టర్లని అంతకుముందు పత్రికల్లో రిపోర్టర్లుగా చేసినోళ్ళు 10,000, 15,000కి చేసినోళ్ళు కూడా హ్మ్. 25,000, 50,000 జీతాలు ఇచ్చి ఇంగ్లీష్ వాళ్ళు అయితే 50,000, తెలుగు వాళ్ళు అయితే 25,000 జీతాలు ఇచ్చి హ్మ్. రిపోర్టర్ అనే డిజిగ్నేషన్ తోనే తీసుకున్నది హ్మ్. హ్మ్. తెలుగుదేశం గవర్నమెంట్. అవును. అవును. ఆ తర్వాత వైసీపీ వచ్చి అట్లా కాకుండా డిజిటల్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి హ్మ్. దాంట్లో చేస్తుంది ఒక కార్పొరేట్ స్టైల్‌లో నడుపుతున్నారు నడుపుతున్నారు ఒక అంతే. రకంగా.